ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ధ్యాన భాగం. దానిలోని కొన్ని అంశాలను ఈరోజు మనం చూసేందుకు ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. దేవుడు మనకు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మనం చదివినటువంటి ఈ భాగం పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధుల కొరకు చేయుచున్నటువంటి ప్రార్థన. ఇలా మొదటి అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో కూడా ఎఫెసీలకు రాసిన పత్రికలో కొన్ని ప్రార్థనా అంశాలను గురించి పౌలు వివరించున్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మొదటి ప్రార్థనలో ఈరోజు భాగంలో మనం 17వ వచనం మొదటి భాగంలో ఉన్నటువంటిది మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆ అంశాన్ని, తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేస్తున్నాను. ఈ 2 విషయాలను గురించి చూద్దాం. ఇంకా మిగిలినటువంటి 3 విషయాలు ఈ వాక్య భాగంలో ఉన్నాయి. అవి తర్వాత భాగంలో మనం ధ్యానిద్దాం. ఈరోజు మొదటి అంశం మనం మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చెప్తున్నాడు. మనిషి యొక్క నిర్మాణంలో శరీరము, ప్రాణము, మరి ఆత్మ 3 అనేటువంటివి 3 భాగాలు ఉన్నాయి. అది మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలోను, తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోను మనం గమనించగలుగుతాం. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే మన కన్నులు, చెవి, ముక్కు, నోరు, చేతులు, ఈ 5టిని పంచేంద్రియాలు అంటారు. అలాగే మరి ఆత్మ సంబంధమైనటువంటివి కూడా ఇంద్రియాలు ఉన్నాయి. అందుచేత దావీదు ఈ విధంగా చెప్తాడు. కీర్తన 139వ అధ్యాయంలో 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. కనుక అవి ఆత్మ సంబంధమైనటువంటి ఇంద్రియాలు. ఆత్మ దేవుని సంబంధమైనది. దేవుని విషయాలలో మరి సరైన విధంగా చూడగలగటానికి పనికి రాగలిగినటువంటి ఇంద్రియాలు కూడా దేవుడు మనిషి యొక్క నిర్మాణంలో, సృష్టిలో, ఆదిలో ఉంచి ఉన్నాడు. అది దావీదు గుర్తెరిగిన వాడే నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివని చెప్తున్నాడు. యోబు 19వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించినవి. అంటే ఈ ఉన్నటువంటి అంతరింద్రియాల ద్వారా ఆయనను చూస్తాను అనేటువంటి నిరీక్షణ కలిగిన వాడిగా యోబు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. తర్వాత కీర్తన 26వ అధ్యాయంలో కనుక చూస్తే, కీర్తనలు 26వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఈ విధంగా వాటిని దేవుడు కలుగజేసి ఉంచి వాటిని పరిశీలించేవాడుగా కూడా మన దేవుడు ఉన్నాడు. కనుక ఈ మనోనేత్రాలు ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను చూడగలిగేటువంటి విధంగా మనిషి యొక్క నిర్మాణంలో దేవుడు కలుగజేసి ఉంచినవి మనం ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. తర్వాత అదే అంశాన్ని ఇంకొక చోట కూడా సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం, వినగల చెవి, చూడగల కన్ను, ఈ 2ను యెహోవా కలుగజేసినవే. ఇవి శరీర సంబంధమైన వాటిని గురించి నేను అనుకోవటం లేదు. ఇవి ఆత్మ సంబంధమైనవి. శరీర సంబంధమైనవి అది అందరికీ కలిగినవి, అందరికీ తెలిసిన విషయాలు. సొలొమోను సామెతలలో చెప్తున్నప్పుడు అవి అంతరంగంలో ఉన్న విషయాలను గురించి చెప్తున్నాడు. అవి ఆ రెండు ఇంద్రియాలు కూడా, అంటే వినగలిగిన చెవి,
చూడగలిగిన కన్ను, ఈ రెండింటినీ కూడా దేవుడు కలుగజేసిన వాడుగా ఉన్నాడు. అయితే అలా మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఇంద్రియాలు దేవుని వాక్యంలో వాటిని ఇంద్రియాలని పిలువబడ్డాయి. వాటిని దేవుడు కలుగజేశాడు. వాటితోటి మనం చూడగలిగేటట్లుగా దేవుడు మనిషి యొక్క నిర్మాణంలో వాటికి అటువంటి ఇంద్రియ శక్తిని ఉంచి ఉన్నాడు. అది మరి భక్తులు వారి వారి జీవితాలలో దానిని గమనించి ఆ విధంగా కీర్తనకారుడు కానీ, యోబు కానీ, తర్వాత సామెతలకర్త కానీ ఇవందరూ రాసి ఉన్నారు పాత నిబంధన కాలంలో. కృత నిబంధన కాలంలో ప్రభువు మాట్లాడినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ దేవుని రాజ్యమును చూడుట అంటే మన యొక్క భౌతికమైన కన్నులతోటి దేవుని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని చూచుట అనే అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపి అయినటువంటి వ్యక్తితోటి వ్యవహరించినప్పుడు అతని అంతరంగంలో ఉన్నటువంటి ఇంద్రియాలైనటువంటి కన్నులు తెరవబడి దేవుని యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని, సృష్టికర్తను ఏ విధంగా చూడాలో, గ్రహించాలో చూడగలిగేటట్లుగా చేయబడటానికి తెరవబడినటువంటిది అని అర్థం. దీని తర్వాత మనం కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడను. పౌలు ఎఫెసులో ఉన్న విశ్వాసులకు మీ మనోనేత్రములు వెలిగించబడినందున అని మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా అతడు దృష్టిని పొంది ఉన్నాడు. దానికి మునుపు అతడికి కలిగినటువంటి శరీర సంబంధమైన భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా ప్రతిదానిని చూడగలిగినటువంటి దానిని కోల్పోయి ఆత్మ సంబంధంగా దేవుని విషయాలను చూడగలిగినటువంటి ఆత్మ సంబంధమైన కన్నులు, దృష్టిని వేరైన విధంగా అతడు పొందగలిగాడు. దాని తర్వాత అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. ఇక్కడ మరి చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరుగుట అనేటువంటిదే వారి కన్నులు తెరవబడుట అనేది చెప్తున్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వెలుగును, తర్వాత దేవునికి సంబంధించిన విషయాలను చక్కగా చూడగలుగుటకు అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడుట అనేది అర్థం. మనిషి ఈ లోకంలో ఉన్నటువంటి తన శరీరంలో ఇమడబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని ఏ విధంగా చూడగలుగుతాడో, అలాగే మనోనేత్రాలు దేవుని యొక్క ఆత్మచేత తాకబడినప్పుడు అవి వెలిగించబడి లోకంలో అనేటువంటి చీకటిలో ఉన్న మనందరం కూడా వెలుగుగా ఉన్నటువంటి దేవుని సంబంధమైనటువంటి సంగతులను చూడగలిగేటువంటి ఒక గొప్ప ఆధిక్యతలోనికి దేవుడు తన బిడ్డలైన విశ్వాసులందరినీ కూడా నడిపించేటువంటి పరమతండ్రిగా ఉన్నాడు. ఆ విధంగా కనుక మనం దేవుని యొక్క సంగతులను చూడలేకపోతే, శరీర సంబంధమైన కన్నుల ద్వారా ప్రతిదానిని చూడాలని కనుక కోరుకుంటున్నట్లయితే అది నిజమైన విధంగా దేవునితోటి మనం సంబంధంలోనికి వచ్చినట్లు కాదు. కనుక శరీర సంబంధమైన ఇంద్రియాలు మనలో బలంగా పనిచేస్తుంటే మన ప్రాణ సంబంధంగా ఉంటున్నట్లు లెక్క. ఆత్మ సంబంధమైన ఇంద్రియాలు అయినటువంటి మన కన్నులు, ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి దేవునికి సంబంధించిన అధికారాన్ని, ప్రభుత్వాన్ని, వెలుగును, ఆయన యొక్క గుణములను కనుక మనం సరైన విధంగా చూడగలిగినట్లయితే మన మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నామని అర్థం. పౌలు ఎఫెసీలో ఉన్న పత్రికలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి చెబుతూ వారికి ఇటువంటి వెలుగు ఉన్నదని చెబుతున్నాడు. మీ మనోనేత్రములు వెలిగించబడినందున. తర్వాత రెండో అంశం ఈరోజు మనం చూడబోయేటువంటిది
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి, అది మనతో కలిగినటువంటి సంబంధాన్ని గురించి చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి, ఆయన మనకును తండ్రి, మన ఆత్మలకు తండ్రి. అందుచేతనే మన ఆత్మలో ఉన్నటువంటి ఇంద్రియాలను వెలిగించిన వాడు, దాని ద్వారా మనం మనోనేత్రాలకు వెలిగించబడి చూడగలుగుతున్నట్లుగా చేసినటువంటి తండ్రి ఆయన మహిమా స్వరూపి. అందుచేత ఆయన ఎవరు సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు. అది మనం 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదువుతాం. తర్వాత నిర్గమకాండంలో కూడా మోషే దేవుని చూడాలని కోరినప్పుడు ఏ మనుషుడు నన్ను చూచి బ్రతకజాలడు అని చెప్పినాడు. అటువంటి మహిమలో ఆయన నివసించేటువంటి వాడు. మహిమా స్వరూపికు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు. ఆ నిజమైనటువంటి దేవుడిని మనం సరైన విధంగా తెలుసుకోవాలి అంటే ఈ మనోనేత్రాలు వెలిగించబడి దానిలో ఈ జ్ఞానము ప్రత్యక్షత అనేటువంటిది కనుక మనకు లభ్యమైతే మహిమా స్వరూపి యొక్క తండ్రి యొక్క మహిమను, ఆయన యొక్క ఉద్దేశాలను మనము గ్రహించగలుగుతాం. అలా గ్రహించగలగటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ఆ ప్రత్యక్షతను మరి తండ్రి అయిన దేవుడు మీకు ఇవ్వాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఎవరైతే మరి పరిశుద్ధాత్మ దేవుని చేత తాకబడి వారిలో ఉన్నటువంటి మరి అంతరంగ సంబంధమైనటువంటి కన్నులు తెరవబడతాయో, దేవుని యొక్క అధికారాన్ని, ప్రభుత్వాన్ని గుర్తిరగలుగుతారో, దాని యొక్క అనుభవంలోనికి రాగలగటానికి మరి మనకి జ్ఞానము తర్వాత ప్రత్యక్షత రెండు కూడా అనుగ్రహించబడాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన. కనుక రక్షణ పొందిన మనందరం కూడా దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము, తర్వాత ఆయనను గురించినటువంటి ప్రత్యక్షత, ఆ రెండు కలిపి ఆయన యొక్క మహిమను మనం ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడగలగటానికి పనికి రాగలిగిన విధంగా మనలో పనిచేయాలనేటువంటిది పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి వారికి చెప్తున్నట్లుగా అది మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం. సో ఆ రెండు విషయాలు కలిపి దేవుని యొక్క మహిమలోనికి మనలను నడిపించడానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా ఉంటాయి. వాటిని మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. ఈ మనోనేత్రాలు ఎవరి జీవితంలో అయితే ఎవరిలో అయితే వెలిగించబడి ఉన్నాయో, ఆ అంతరంగ సంబంధమైన కన్నుల ద్వారా ఎవరైతే దేవుడిని చూడగలుగుతారో, అర్థం చేసుకోగలుగుతారో, వాటిని తాకగలుగుతారో, వినగలుగుతారో, వారు దేవుని సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, తర్వాత ఆయనను గురించినటువంటి ప్రత్యక్షతను తెలుసుకొని ముందుకు సాగగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఉండగలుగుతారు. చాలామంది విశ్వాసులలో ఇది లోపించిన కారణం చేత, లేక ఎంత పరిమితిలో అది మనకు ఉండాలో ఆ విధంగా లేకపోవటం చేత, ఈ అంతరంగ సంబంధమైనటువంటి కన్నులు సరైన విధంగా పనిచేయకపోవటం చేత, దేవుని గురించిన జ్ఞానము కానీ ప్రత్యక్షత కానీ లేకపోవటం చేత విశ్వాసులు మరి ఈ లోక సంబంధమైనటువంటి కన్నులతో ఆలోచించి, చెవులతో విని, హృదయంతో ఇక్కడ వాటిని గ్రహించి ఆ ప్రకారంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేవారుగా ఉన్నారు. అది మన క్రైస్తవ జీవితానికి, మన అందరికీ కూడా ఎంతో నష్టదాయకమైనది. ఆ విషయాన్ని గుర్తెరిగినటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల విషయంలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. కనుక ఈ మహిమా స్వరూపి యొక్క తండ్రి ఆయనను తెలుసుకున్నట్లుగా, ఆయన తెలుసుకోవాలనేటువంటిది పౌలు యొక్క భారం. అందుచేతనే ఫిలిప్పీలో ఉన్నటువంటి తను గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు. 10-11 వచనాల్లో ఉంది. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము దేవుడిని అంతకు మునిపే పౌలు తెలుసుకుని ఉన్నాడు. అందుచేత అతని కన్నులు వెలిగించబడ్డాయి, అంతగా గొప్పగా పరిచర్య జరిగించగలిగాడు. మరి కారాగారంలో ఇక్కడ బందీగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా ఎంతగానో తెలుసుకోవాలనేటువంటిది అపేక్ష అతను కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది కూడా ఆయనను తెలుసుకునటానికి అవసరమైనటువంటి జ్ఞానము, ప్రత్యక్షత రెండూ కూడా ఇవ్వాలనేటువంటిది మనం అందరం కూడా మనం కూడా కోరుకోవలసిన విషయాలు. దేవుడు ఈ జ్ఞానం అనేటువంటిది, ఈ ప్రత్యక్షత అనేటువంటిది మనకి ఇవ్వడం ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలను మనం గ్రహించి ముందుకు సాగగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఉంచబడ్డాయి. చూడండి, మన తండ్రి అయినటువంటి దేవుడు యోబుతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు. కనుక పౌలు అక్కడ మాట్లాడుతున్నటువంటి జ్ఞానము
ఈ మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారిలో అనుగ్రహించబడినటువంటిది. కనుక మన యొక్క మనోనేత్రాలు దేవుని సంబంధమైన సంగతులను చూడగలిగితే, ఆ చూడగలిగినటువంటి దానికి అనుసారంగా ఈ లోకంలో మనం నడవటానికి పనికి రాగలిగినటువంటి జ్ఞానం దేవుడు మన అంతరింద్రియాలలో ఉంచేవాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, కీర్తనలు 16వ అధ్యాయం 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఇది దావీదు చెప్తున్నాడు. అది మన ప్రభువును గురించినటువంటి ఒక ప్రవచన కీర్తన కూడా. వారు చెప్తున్నది, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అంటే మనలో ఉన్నటువంటి అంతరింద్రియాలు దేవుని సంబంధమైనటువంటి విషయాలలో జ్ఞానం కలిగినవై ప్రాణ సంబంధమైన మనుషునికి బోధించేదిగా ఉన్నది అనేటువంటిది దావీదు మన ప్రభు ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి విషయం. కనుక ఈ జ్ఞానం అనేటువంటిది మనోనేత్రాలు వెలిగించబడి, ఆ జ్ఞానం ద్వారా మనకు ఈ లోకంలో నడవటానికి పనికి రాగలిగిన విధంగా మనలను సిద్ధపరిచేవారుగా ఉన్నారు. యోబుకు దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఏ విధంగా దేవుని యొక్క సంకల్పం పూర్తిగా నెరవేర్చబడటానికి ప్రతిరోజు జ్ఞానం కలిగి నడుచుకోవాలో దానిని గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత చూడండి, కీర్తన 51వ అధ్యాయం 6వ వచనం. నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు, అంతర్యమున నాకు జ్ఞానం తెలియచేయదు. అంటే మనలో వెలిగించబడినటువంటి ఆత్మలో, ఆ కన్నులలో ఆయన మనకు జ్ఞానం తెలియజేసేవాడుగా ఉన్నాడు. అంటే మనం ఏ విధంగా ఈ లోకంలో నడవాలో, మనం మరి పాపములు వీటి మీద జయం పొందిన వారమై మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నైతికంగా, నీతిగా, దేవుడు కోరిన విధంగా ప్రతిరోజు జీవించగలగటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మరి దావీదుకు నువ్వు నాకు తెలియజేసేవాడు ఉన్నావు అని చెప్తున్నాడు. ఇతడు ఈ బెత్షెబా దగ్గరికి వెళ్ళి చేసిన పాపం, ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఆ బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాని చంపించిన వైనం, ఆ విషయాలలో మరి అతడు జ్ఞానం కోల్పోయిన వాడిగా ప్రవర్తించినట్లుగా ఉంది. అందుచేత ఇప్పుడు కనువిప్పు కలిగిన వాడే పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు, నీవు నాకు అంతర్యమైన జ్ఞానం కలుగజేయదు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత, ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉంటే దేవుడు మన యొక్క జీవితాన్ని అంగీకరిస్తాడు అనేటువంటిది దావీదు అర్థం చేసుకున్నవాడే తన జీవితంలో ఎంతో కాలం దేవునితో నడిచి ఉన్నానని అనుకుంటున్నప్పటికీ అతని అంతరంగంలో ఇంకా కొంత జ్ఞానం కొరవుగా ఉన్నది, దానిని తెలియజేసేవాడుగా నువ్వు ఉన్నావు అనే విషయాన్ని చెబుతున్నాడు. కనుక తర్వాత చూడండి, సామెతలు 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను. కనుక ఈ జ్ఞానం అనేటువంటిది ఈ యెహోవా భూమిని స్థాపించినట్లుగానే ఈ అంతరింద్రియాలలో దేవుడు మనకు బోధించేది, జ్ఞానం ఇచ్చేటువంటిది, దేవుని సంబంధమైన సంగతులు మనం భూలోకంలో ఏ విధంగా నడుచుకోవాలో పనికి రాగలగటానికి ఇవ్వబడినటువంటిది జ్ఞానం. సమస్తమైన బుద్ధి జ్ఞానములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు గుప్తమైనటువంటిది మనం కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. అది మనకు అనుగ్రహించబడినప్పుడు, అంటే మన మనోనేత్రాలలో వెలిగించబడి అది పోయటం ద్వారా, అది కుమ్మరించబడటం ద్వారా మనము ఈ లోకంలో అన్ని విషయాలలో నీతిగా, దేవుడు కోరిన విధంగా, దేవుని దృష్టిలో సరైన విధంగా మనం జీవించడానికి పనికి రాగలిగినటువంటిది ఆ జ్ఞానం. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారయ్యుండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞాన ఇంద్రియములను కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగదు. ఇక్కడ రాయబడినటువంటి పత్రికలో ఉన్న హెబ్రీ విశ్వాసులు
వారు సమయాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారుగా ఉన్నారు. కానీ వారు ఇంకనూ పాలు త్రాగేటువంటి స్థితిలో ఉండిపోయారు. ఎందుచేతనంటే వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియాలు కలిగిన వారుగా లేరు. మరి పౌలు చేయుచున్నటువంటి ప్రార్థన ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు దాని విషయంలోనే. వారిలో మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క జ్ఞానంలో ఈ లోకంలో వారు ఏ విధంగా జీవించాలో అది అర్థం చేసుకోవాలనేటువంటిది అతని యొక్క ప్రార్థన. సో హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులను చూచినప్పుడు వారు ఆ విధంగా ప్రవర్తించడం లేదు. కనుక మనం మన జీవితంలో మన మనోనేత్రాలు సరైన విధంగా వెలిగించబడి ఉంటే మన శరీర సంబంధమైన ఇంద్రియాల కంటే అధికంగా మనము పరలోక సంబంధమైన విషయాలను కనుక చూడగలిగితే వాటిలో నడుచుకునగలగటానికి అవసరమైనటువంటి విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని నింపాలని కోరుకున్నట్లయితే దేవుడు కోరినటువంటి నీతి కార్యాలను జరిగిస్తూ నీతి ఫలాలు ఆత్మఫలాలు కలిగి ఈ లోకంలో దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపరచబడిన వారంగా చేయబడగలుగుతాం. అది దేవుడు మనందరి పక్షంగా కలిగి ఉన్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి తలంపు. దానిని మనం సరైన విధంగా గ్రహించాలి. చూడండి, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉన్న నేరుడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించను, లేదా ఒకని పక్షముగా ఉండి మరి ఒకని తృణీకరించను. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటిది ఈ మనోనేత్రం వెలిగించబడి పరలోక సంబంధమైన విషయాలను కనుక మనం చూడగలిగితే అది వెలుగులో ఉన్నట్టు. మొదటలో మనం అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16-18 వరకు చదివినటువంటి అంశం కూడా అదే. కనుక ఈ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఈ జ్ఞానం అనేటువంటి దాని ద్వారా కనుక నింపబడి ఉండగలిగితే, ఆ నింపబడినటువంటిది అనుభవంగా కనుక మార్చబడగలిగితే అది పరలోకమైన స్థలాలలో మనం ధనం పొందగలగటానికి పనికిరాగలిగిన విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ వెలుగు నిజమైనటువంటి వెలుగుగా దేవుడు దాన్ని పరిగణిస్తాడు. ఈ లోకంలో భౌతికమైనటువంటి కనుదృష్టి కలిగి ఆత్మ సంబంధమైన వాటి విషయంలో గుడ్డివాడిగా ఉన్నట్లయితే అది చీకటిలో నడుస్తున్నట్లుగా లెక్క. ఈ లోక విషయాలతోటి అతడు నింపబడి ఉన్నట్లుగా లెక్క. ఈ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు, ఈ అంతరింద్రియాలలో దేవుడు జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినప్పుడు, ఆ వెలుగులో కనుక మనం నడవగలిగితే పరలోక సంబంధమైన దాని కొరకు దేవుడు మనలను సిద్ధపరిచే తండ్రిగా ఉంటాడు. ఆ ప్రక్రియలో మనము దేవుడిని ఏ విధంగా ఎరగాలో ఆ విధంగా ఎరగగలగటానికి పనికి రాగలిగిన విధంగా మన ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని ఆయన నడిపించి ఆశీర్వదిస్తాడు. అలా కాని పక్షంలో హెబ్రీ పత్రికలో మనం చదివినట్లుగా వారు ఇంకా శిశువులుగానే మిగిలిపోయిన వారుగా ఉంటారు. వారు మంచి చెడు అది వాటిని వివేచించడానికి కావలసినటువంటి జ్ఞానేంద్రియాలు లోపించిన వారుగా విశ్వాసులు కనబడుతున్నారు. అటువంటిది జరగకుండా ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో పౌలు వారి విషయమై ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, జ్ఞానమును ప్రత్యక్షతను గల ఈ ప్రత్యక్షత అనేటువంటిది ఏదైతే మనం ప్రకటన గ్రంథం అనేటువంటి మాట చదువుతున్నామో ఎపోకలెప్సీ అంటారు. అంటే దేవుడు యొక్క రాకడకు ఆ తెర తీసివేయబడి ఆయన ప్రత్యక్షమవుతాయని అర్థం గ్రీక్ భాషలో. సో ఈ ప్రత్యక్షత అనేటువంటిది ఈ పరలోక సంబంధమైన స్థలాలలో మనకు ఏవైతే దేవుడు ముందుగా సిద్ధపరిచి ఉన్నాడో వాటిని గురించినటువంటిది ఈ మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నాయి, కానీ ఇంకనూ వాటిని పూర్తిగాను తేటగాను చూడలేదు. అందుచేత ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 7వ వచనం నుంచి చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం నుంచి, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. నిరర్ధకులైపోతున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. మహిమ కలిగినటువంటి తండ్రి
ఆ జ్ఞానమును మన మహిమ కొరకు నియమించున్నాడు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఈ బయలుపరిచిట అనేటువంటి మాట ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం జ్ఞానమును ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత అనే మాట రెండూ కూడా మరి ఆదిమ గ్రీకు భాషలో ఒకటే పదం. ఆ పదం నుంచి రెండు వ్రాయబడ్డాయి. బయలుపరచబడట అనేటువంటిది లేక ప్రత్యక్షత అనేటువంటిది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి ముందుగా సిద్ధపరిచి ఉన్నాడో అవి ఇప్పుడు మనం కంటితోటి చూడగలగటం. అందుచేతనే మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఇప్పుడు ఆ ప్రత్యక్షత అంటే మన మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే దేవుడు ముందుగా ఏవి సిద్ధపరిచి ఉంచాడో అవి పరలోకంలో ఉన్నాయి. అవి మనిషికి కనబడలేదు, చెవికి వినబడలేదు. కానీ ఈ జ్ఞానేంద్రియాలు లేక అంతరింద్రియాలు కనుక వెలిగించబడి ఉన్నట్లయితే వాటిని చూడగలిగేటట్లుగా, వినగలిగేటట్లుగా దేవుడు మనలో మనసు కావాలని చెప్పి పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు ప్రార్థిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ ప్రత్యక్షతలో ఏమేమి ఉన్నాయి, దేవుడు మన కొరకై ముందుగా ఏమి సిద్ధపరిచి ఉంచాడో, తర్వాత పరలోకంలో ఆయన యొక్క ఐశ్వర్యంలో మనం ఏ విధంగా పాలు పొందాలని కోరుతున్నాడో, రాబోయే దినాలలో రక్షణ పొంది ఆయనకు నమ్మకంగా ఉంటూ జయించిన విశ్వాసులుగా ఉన్నారో వారందరినీ ఏ విధంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడో వాటిని ఆత్మ ద్వారా మనకు తెలియపరిచేవాడుగా, బయలుపరిచేవాడుగా ఉన్నాడు. దాని ద్వారా మన క్రైస్తవ జీవితము భూలోకములో శరీరంలో ఇక్కడ ఉంటున్నప్పటికీ మన ఆత్మలో వెలిగించబడిన వారమై పరలోకములో ఉన్నటువంటి దేవునితో సంబంధము, సహవాసత, మరి ఆయనతోటి ఆ విధంగా కలిసి నడుచుట లేకపోతే జీవించుట ద్వారా అక్కడికి సంబంధించిన వారంగా మనలను మనం సిద్ధపరచుకునడానికి ఆత్మ మనకు ప్రత్యక్షత ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనము పరలోకానికి సృష్టించబడ్డామనియు, మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడనియు, ఆ పరిశుద్ధతలో పాలు పొందుట ద్వారా మనము దేవుడు మన కొరకై సిద్ధపరిచి ఉంచిన విషయాలను మనం పొందగలమనియు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఆ ప్రత్యక్షతను దినదినము అభివృద్ధి చేస్తూ ఈ శరీర సంబంధంగా భూలోకంలో పుట్టిన మనము పరలోక సంబంధమైన వాసులుగా తీర్చబడటానికి అవసరమైనటువంటి అంతరంగ మార్పు పరిశుద్ధతలో కొనసాగిస్తూ మనకు ఉంచబడినటువంటి నిరీక్షణలో బలంగా ముందుకు సాగగలగటానికి దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దీని కొరకై పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల విషయంలో ప్రార్థిస్తున్నాడు. కనుక ఈ బయలుపరచుట లేక ప్రత్యక్షత పరలోక సంబంధమైన విషయాల నిమిత్తమై ఉన్నది. తర్వాత ఈ బయలుపరచుట, ఈ ప్రత్యక్షత ఎందుకు అంటే మనము వాటిని చూసి అక్కడున్న దానికి అనుగుణంగా మన క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోవటానికి. జ్ఞానం అనేటువంటిది ఈ లోకంలో నీతిగా జీవించటానికి, ఈ ప్రత్యక్షత అనేటువంటిది ఆత్మ ఇవ్వబడేటువంటిది మనం పరలోకంలో ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి అవసరమైనటువంటి పరిశుద్ధ జీవితానికి. తర్వాత ఈ బయలుపరచబడట అనేటువంటిది ఎందుకు మనం ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఉద్దేశం కొరకు ఎటువంటి స్థాయికి మన అంతరంగంలో చేరాలి అనేటువంటిది మనకు ఆ ప్రత్యక్షత సహాయపడుతుంది. పౌలు ఈ ఎఫెసీలో ఉన్న విశ్వాసుల విషయంలో మీ మనోనేత్రాలు వెలిగించబడుట అనేటువంటిది ఆధారంగా వారు ఆ వెలిగించబడినటువంటి కన్నులు కలిగి మరి మంచి చెడు అనేటువంటి దానిని అభ్యాసం చేయగలిగిన జ్ఞానేంద్రియాలు కలిగి దేవుని ఆత్మచేత బోధించబడుతూ ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, ప్రత్యక్షత కలిగి ఉండట చేత దేవుడు మన కొరకై సిద్ధపరిచి ఉంచినటువంటి అనేక విషయాలను గ్రహించగలుగుతూ మాత్రమే కాకుండా వాటి కొరకు ఎటువంటి పరిశుద్ధమైన ప్రత్యేకపరచబడిన దేవుడు కోరుతున్నటువంటి జీవితం కొరకు మనం జీవించాలో, కనుక ఈ లోకంలో నీతిగాను పరలోకంలో పరిశుద్ధంగాను ఉండటానికి అవసరమైనటువంటిదిగా మనము జీవించినప్పుడు ఆ మహిమా స్వరూపియకు తండ్రి యొక్క మహిమలో మనం కూడా పాలివారంగా చేయబడతాం. దాని యొక్క భారంతో పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల విషయంలో ప్రార్థిస్తున్నాడు. మనం అదే అవగాహన కలిగి మన క్రైస్తవ జీవితాన్ని క్రమబద్ధం చేసుకుంటూ
ఆ విధంగా జీవించగలగడానికి దేవుడు మనందరికీ సహాయపడాలని మనం ప్రార్థించుకుందాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీని యొక్క అవగాహనలోనికి మేము రాగలిగి, మరి మీ యొక్క జ్ఞానము ప్రత్యక్షత కలిగినటువంటి మనసుతోటి మా మునయ నిద్రాలు వెలిగించబడినటువంటి అనుభవంతో ముందుకు సాగగలుగుటకు మా క్రైస్తవ జీవితాన్ని ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా రాబోయే దినాలలో దాని కొరకే సిద్ధపరచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.